ఓం శ్రీ మాతరే నమః. ముందుగా అందరికీ నమస్కారం. మంగళవారం రోజున శ్రీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీరు ఈ విధంగా పూజ చేస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. హనుమంతుని ఆలయానికి వెళ్ళి ఆయనను దర్శించుకొని అక్కడ నెయ్యి లేదా నూనె దీపాన్ని వెలిగించండి. అంతేకాదు హనుమాన్ చాలీసా 11 లేదా 23 సార్లు పఠించండి. ఆంజనేయ స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం. సింధూరపు రంగు దుస్తులు హనుమంతుడికి సమర్పిస్తే హనుమంతుడు ప్రసన్నుడవుతాడని, భక్తులకు విశేషమైన అనుగ్రహాలను ప్రసాదిస్తాడని విశ్వాసం. జ్యోతిష శాస్త్రం ప్రకారం మంగళవారం అంగారక గ్రహానికి హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల తమ కష్టాలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. మంగళవారం రోజున సూర్యోదయానికి ముందే అంటే తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం పూర్తి చేయాలి. అనంతరం ధ్యానం ప్రారంభించాలి. సుందరకాండ పఠించడానికి ముందు పూజ గదిలో ఉన్న ఆంజనేయుడి విగ్రహాన్ని లేదా ఫోటోను పూజించాలి. హనుమంతుని ఎదుట సీతారాముల ఫోటో లేదా విగ్రహాలను ఉంచాలి. అనంతరం జీని పండ్లు, పువ్వులు, మిఠాయిలు, సింధూరంతో స్వామివారిని పూజించాలి. 1 లేదా 3 సార్లు హనుమాన్ చాలీసాని పఠించాలి. హనుమాన్ చాలీసా పఠించడానికి ముందు నీళ్లను మీ దగ్గర ఉంచుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించడం పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంగా తీసుకోవాలి. హనుమంతునికి ఆలయంలో బెల్లం, పప్పును నైవేద్యంగా సమర్పించాలి. నిరుద్యోగులుగా ఉండేవారు ఆంజనేయ స్వామి పాదాల దగ్గర తమలపాకులను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీరు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. మంగళవారం రోజున శ్రీ ఆంజనేయ స్వామికి 5 తమలపాకులు తీసుకొని తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ అని రాయాలి. మీరు కోరుకున్న ఆదాయం పెరగాలంటే ఆంజనేయ స్వామికి ఎర్ర గులాబీల మాల సమర్పించాలి. మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి ఈ విధంగా మీరు పూజించినట్లయితే మీరు అనుకున్న కోరికలు చాలా తొందరగా నెరవేరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ కోసం మీరు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.